హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎల్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్గా మీకు ఒక టేస్టీ అయిన కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించబోతున్నా. బండి పైన అమ్మే కుల్ఫీ టేస్ట్కి ఏ మాత్రం తగ్గకుండా ఇంట్లోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా పిల్లలు మరియు పెద్దలు చాలా ఇష్టంగా తినే ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా కుల్ఫీ ఐస్ క్రీమ్ చేయడం కోసం ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకొని ఇలా ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ పై పెట్టి పాలు ఇలా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఒక బౌల్లో పాలను తీసుకొని కస్టర్డ్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వేసి ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసి తీసుకోవాలి. మీ ఇంట్లో ఈ కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే దీని ప్లేస్లో మిల్క్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. మిల్క్ పౌడర్ కూడా లేదు అనుకున్నప్పుడు షుగర్ పౌడర్ తీసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపి తీసుకోండి. పాలు బాగా మరిగి సగానికి వచ్చాక రుచికి సరిపడ పంచదారని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మీగడ ఫామ్ అవుతుంది కదా, దాన్ని కూడా ఇలా కలుపుతూ ఉండాలి. పాలు ఇలా కలపడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటాయి. పాలు ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. నేను ఇక్కడ మన ఇంట్లో ఉండే టీ గ్లాసులని ఒక 3 to 4 తీసుకొని ఇలా కాచి చల్లార్చిన పాలని ఇలా గ్లాసులలో వేసుకున్నాను. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నా కానీ దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. నా దగ్గర కూడా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో కాకుండా ఇలా గ్లాసులలో కూడా ఈజీగా ఐస్ క్రీమ్ని అయితే చేసేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకునే ఐస్ క్రీమ్ అండి. ఇలా అన్ని గ్లాసులలో మిల్క్ని వేసేసుకున్నాక మిడిల్లో ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకోవాలి. ఇలాంటి స్టిక్స్ లేకపోతే నార్మల్గా మీ ఇంట్లో ఉండే స్టీల్ స్పూన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టేసి డీప్ ఫ్రీజర్లో 6 to 8 hours ఉండనివ్వాలి. 6 to 8 hours తర్వాత చూస్తే అద్దిరిపోయే కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. వీటిని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఇలా ఉండనివ్వాలి. లేదు అంటే ఒకసారి వాటర్లో డిప్ చేసి తీసినా కూడా ఈజీగా వచ్చేస్తాయి. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీగా కుల్ఫీ ఐస్ క్రీమ్ మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ పై సన్నగా క్రష్ చేసుకున్న కాజు బాదంని ఇలా ఐస్ క్రీమ్ పై చల్లేసుకుంటే కాజు బాదం వేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో మనకి ఆ కాజు బాదం తగులుతూ ఉంటే పంటికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్. బండిపై అమ్మే కుల్ఫీ ఐస్ క్రీమ్ టేస్ట్కి ఏ మాత్రం టేస్ట్ తగ్గకుండా మన ఇంట్లోనే సింపుల్గా ఇలా కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. 1 like ప్లీజ్.